ఈరోజు మరో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద నడపడం కోసం, అందుకు మాదిగ జాతిని మరో ఉద్యమానికి సిద్ధం చేయడం కోసం జరుగుతున్న పాదయాత్రలో భాగంగా, సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కమిట్మెంట్ గల తమ్ముడు కొమ్ము శేఖర్ మాది గారి నాయకత్వంలో ఈరోజు భువనగిరి కేంద్రం మాజీ ఈ దేశ ఉప ప్రధాని, మన జాతీయ నాయకుడైన బాబు జగజీవన్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించిన సందర్భంగా జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు జిల్లా కన్వీనర్ రామకృష్ణ మాదిగ, వేదిక మీద ఉండబడే తమ్ముడు దేవేందర్ మాదిగ, కర్ణకర్ మాదిగ, ఇంకా వేదిక మీద ఉండబడే పాదయాత్ర బృందానికి, ఈ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, మహిళా విద్యార్థి విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులకు, పోలీస్ యంత్రాంగ సోదరులకు, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, నమస్కారాలు. సోదరులారా, ఇంకా ఇదే రోజు కరీంనగర్లో మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పురి సతీష్ మాదిగ గారి పాదయాత్ర సాయంత్రం 6 గంటల వరకు మొదలవుతుంది. నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. అందువల్ల పాదయాత్ర, ఈ మహా సంగ్రామ యాత్ర, మాదిగల సంగ్రామ యాత్ర ఎందుకు మొదలైంది, ఇప్పుడే ఎందుకు కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చింది, భవిష్యత్తు ఉద్యమం ఎందుకు సీరియస్గా జరగాలనే విషయంలో క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్పి మీ దృష్టికి ఇక్కడికి తీసుకొచ్చి వెళ్తాను. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరో ఉద్యమానికి సిద్ధపడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం చేయకపోతే, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వర్గీకరణ జరగాలి. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో బీజేపీ పెద్దలు గతంలో యూపీఏ ప్రభుత్వం కనుక ఎస్సీ వర్గీకరణకు బిల్లు పెట్టకపోతే, కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళ వాగ్దానాల మాటలు, హామీలు రుజువులుగా, సాక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్లకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడంలో 8 ఏళ్లు గడిచిపోయింది వాళ్ళ పాలన మొదలై. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగానే మాట్లాడాల్సి వస్తుంది. రెండోది, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో వాళ్ళ మాటలు కోటలు దాటినాయి కానీ చేతలు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేకపోయినాయి. 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తున్న పార్టీ బీజేపీ. 94లో ఉద్యమం ఒంగోలులో మొదలవుతే ఒంగోలులో బీజేపీ నాయకులందరూ వచ్చి వర్గీకరణకు మద్దతు ఇచ్చారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏ జిల్లాలో విస్తరించినా ఆ జిల్లాలో బీజేపీ నాయకులు వచ్చి మద్దతు ఇచ్చారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం రాష్ట్ర స్థాయికి ఎదిగేటప్పటికీ రాష్ట్ర నాయకులు మద్దతు ఇచ్చారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం జాతీయ స్థాయికి వెళ్ళేటప్పటికీ జాతీయ స్థాయి నాయకులు మద్దతు ఇచ్చారు. అంటే జిల్లాలో మొదలైంది ఒంగోలులో 94లో, ఇవాళ జాతీయ స్థాయిలో ఉద్యమం నడుపుతున్నాం. జాతీయ స్థాయి నాయకులు కూడా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. మనం పెట్టిన ప్రతి బహిరంగ సభలో అన్ని పార్టీల కంటే ముందు బీజేపీ వాళ్ళే ముందటుండేవాళ్ళు సపోర్ట్ చేయడానికి. మనం నడిపిన అన్ని ఉద్యమ ఘట్టాల్లో మనకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ వాళ్ళే ముందు వరుసలో నిలబడి మద్దతు ఇచ్చారు. 1996లో బీజేపీ ఉమ్మడి రాష్ట్ర కమిటీ తిరుపతిలో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్మానం చేశారు. తెలుగు నేల మీద కేంద్రం పరిష్కరించాల్సిన 2 ప్రజా ఉద్యమాలు, తెలుగు నేల మీద కేంద్రం పరిష్కరించాల్సింది 2 ఉద్యమాలు.
ఒకటి ఎస్సీ వర్గీకరణ, 2 తెలంగాణ రాష్ట్రం. అప్పుడు పార్లమెంటు ముందున్న 2 సమస్యలు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతు ప్రకటించింది 96లో తిరుపతి తీర్మానం బీజేపీ. 97లో కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తీర్మాన రూపంగా చెప్పేసింది. కానీ తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయింది, కానీ కేంద్రంలో బీజేపీ వచ్చి 8 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఎస్సీ వర్గీకరణ అంశం మాత్రం అట్లనే మూలకు పడిపోయింది. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అదే సమయంలో గతంలో ఒకసారి గుర్తు చేస్తే 94 తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో ఎస్సీ వర్గీకరణ అంశం ఉంటుంది. 94 తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతుగా మేము బిల్లు పెడతాం చేస్తామని చెప్పి మా ఆన్లో ఉంటుంది. అందుకు సాక్ష్యం మీరు ఏ ఎన్నికల మేనిఫెస్టోనో చూడండి. బీజేపీ మేనిఫెస్టోలో 2 దశాబ్దాలకు పైగా ఒకే అంశం మీద హామీ ఇస్తున్నది వర్గీకరణ అంశం మీదే. ఇప్పుడు ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అయిపోయింది కనుక. అంటే 28 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో 28 సంవత్సరాల నుంచి ఎన్ని ఎన్నికలు వచ్చినాయో అన్ని ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టో ఎస్సీ వర్గీకరణ అంశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, 2014 ఎన్నికల్లో ఉంటుంది తెలంగాణ వచ్చినాక, ఇక్కడ ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది. 2018లో ఇక్కడ ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ ఉంటుంది అక్కడ 2019లో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ ఉంటుంది అంతటా ఉంటుంది. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో 25 సంవత్సరాలకు పైగా పెడుతున్న పార్టీ బీజేపీ పార్టీ. అదే సమయంలో గత యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ పెద్దలే లేఖలు రాసేవాళ్ళు, మీరు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టండి బీజేపీ నెగ్గిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు పెట్టండి బీజేపీ పార్లమెంట్లో మద్దతు ఇస్తుంది అని లిఖితపూర్వకంగా లేఖలు రాశారు వాళ్ళు. ఆ లేఖలు రాసిన వాళ్ళలో మనందరూ బీజేపీలో ఒక పెద్ద ఆయన పేరు వింటారు, వాజ్పేయి గారి తర్వాత ఎల్కే అద్వానీ గారు. ఎల్కే అద్వానీ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉండి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి లేఖ రాశారు యూపీఏ ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉన్న కాలంలో నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు జాతీయ రహదారుల మంత్రి, ఆయన కూడా లేఖ రాశారు. వెంకయ్యనాయుడు గారు లేఖ రాశారు, చాలా మంది లేఖలు రాశారు. అంటే అన్ని పార్టీల కంటే ముందు వర్గీకరణ మద్దతు ఇచ్చింది ఒంగోలు నుంచి. వాళ్ళే తీర్మానం చేశారు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళే మన బహిరంగ సభలకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు, మన ఉద్యమ ఘట్టాలకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళే 25 సంవత్సరాలకు పైగా ఎన్నికల మేనిఫెస్టో పెడుతూనే వస్తున్నారు. వాళ్ళే గత ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాళ్ళు ఇచ్చిన మాటే యూపీఏ కనుక బిల్లు పెట్టకపోతే మేము అధికారం వచ్చి 100 రోజుల వర్గీకరణ చేస్తామన్నది వాళ్ళే. 8 ఏళ్లుగా మూలకు పెట్టింది కూడా వాళ్ళే. ఇట్లాంటి పరిస్థితిలో మనం వాళ్ళకు ఒక అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది కదా. బీజేపీ ఎదిగింది దీన్ దయాళ్ గారి స్ఫూర్తి అయిన అంత్యోదయ అనే సూత్రం మేరకు. అంత్యోదయ అని అర్థమైందంటే ఈ దేశ సంపద, ఈ దేశ ఫలాలు ఈ దేశంలో ఉండబడే చిట్ట చివరి పేద కుటుంబానికి కూడా అందాలి అని చెప్పి, చిట్ట చివరి పేదవాడికి కూడా అందాలని చెప్పి, అది అంత్యోదయ స్ఫూర్తి అని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తూ వస్తారు. అంటే అంత్యోదయ స్ఫూర్తిలో భాగమే కదా దళితుల్లో మాదిగలు వెనుకబడిపోయారు. ఆ వెనుకబడ్డ మాదిగలకు ఇవ్వలేకపోతే రేపైనా వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తారు కదా అని చెప్పి నమ్ముకుంటూ వచ్చాం, ఎదురు చూసుకుంటూ వచ్చాం. కానీ మన నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేశారు. మనం ఎంత ఎదురు చూపినా వాళ్ళు బిల్లు పెట్టలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా నమ్ముతూ మనం మోసపోవడం కంటే, ఇంకా నమ్మి మనం మోసపోవడం కంటే ఖచ్చితంగా ఏ బీజేపీ అయితే వర్గీకరణ చేయకుండా మోసం చేయాలనుకుంటుందో ఆ బీజేపీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత కూడా మనకు ఉంటుంది అని నిరూపించడం కోసం ఈ పోరాటానికి రంగం సిద్ధం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పోరాటం వెంటనే బలపడాలి, వెంటనే కేంద్రంతో తాడోపేడో తెలుసుకోవాలి. ఎందుకు వెంటనే బలపడాలి, ఎందుకు తెలుసుకోవాలి అన్నప్పుడు రెండో కోణం మళ్ళీ ఆలోచించండి. ఒకవైపు ఎన్నికల ప్రక్రియ మళ్ళీ రాబోతున్నది. ఈ ఎన్నికల్లో మళ్ళా మనల్ని ఎవరినో ఒక ఓట్లేసుకునే బానిసలుగా చూసే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. కాబట్టి ఎన్నికల లోపు మళ్ళీ 2 ప్రక్రియలు ముందుకు వస్తున్నాయి. ఒకవైపు విద్యా సంవత్సరం ముందుకు వస్తుంది, మరొక వైపు తెలంగాణలో 1,00,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటా లేదు పక్కకు పెట్టు. కానీ గత 7 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ చేయని కేసీఆర్
నిరుద్యోగ యువకులతో ఈసారి సవాల్ ఎదుర్కోబోతున్నాడు అనే విషయం అర్థమైపోయి కనీసం కొన్ని ఉద్యోగాలు భర్తీ చేద్దని చెప్పి దాదాపు 90,000 ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెట్టాలని మాటిచ్చారు. ఓకే, మన కోసం కాకపోయినా నిరుద్యోగుల కోసం కాకపోయినా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఉద్యోగాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళక తప్పదు. కాబట్టి ఈ సంవత్సరం లోపే ఉద్యోగాలన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. అందులో ఎస్సీలకు 15,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఎస్సీలకు 15,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఎస్సీ వర్గీకరణ లేకపోతే అందులో 1,500 కూడా మనకు రావు. మన ఎస్సీ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేకపోతే 15,000 ఉద్యోగాలు 1,500 కూడా రావు. కానీ అదే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మనకు జరిగితే అందులో 15,000లో మినిమం 11,000 ఉద్యోగాలు మన బిడ్డలకు దక్కడానికి అవకాశం ఉంటుంది. మన బిడ్డలకు 15,000 ఉద్యోగాల్లో ఎస్సీల్లో మాదిగ పిల్లలకు 11,000 ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మినిమం మన జనాభా ఎస్సీ రిజర్వేషన్ 15% అమలు జరుగుతున్నాయి కనుక ఆ 15లో 11-12% మనకున్నాం కనుక మినిమం 11 అంటే 11,000 వస్తాయి. మాక్సిమం పెరిగితే 12,000 రావడానికి కూడా మనకు అవకాశం ఉన్నది. అందువల్ల ఉద్యోగాల ప్రక్రియ ముందుకు వస్తున్న సమయంలో మనం వెంటనే వర్గీకరణ సాధించుకునే దిశగా ముందుకెళ్తేనే మన నిరుద్యోగ యువకులకు న్యాయం జరగడానికి అవకాశం ఉన్నదనేసి కూడా మీరు తీసుకుంటున్నాను. అంతకుముందు ఎస్సీ వర్గీకరణ లేనప్పుడు మనకు ఎంత అన్యాయం జరిగిందో, ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఎంత మేలు జరిగిందో మనకు తెలుసు కనుక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేని కాలం ఉన్నది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది. లేని కాలంలో 15 ఉద్యోగాలు వచ్చిన కాడ 1-2 మనకు రాలేదు. కానీ అదే వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు కనీసం 9 ఉద్యోగాలు మనకు దక్కిన విషయం మనకు మర్చిపోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 9 ఉద్యోగాలు 15లో దక్కినప్పుడు తెలంగాణలో ఇంకా మనం మెజార్టీ ఉన్నాం కాబట్టి 11-12 ఉద్యోగాలు 15లో మనకు దక్కడానికి అవకాశం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నారు. అంటే విద్యా సంవత్సరం రాబోతుంది కనుక 15% రిజర్వేషన్లు ఉంటే వర్గీకరణ జరిగితే మెడికల్ సీట్లో, ఇంజనీర్లో, ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు మనకు 15లో 12, 11 రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో 15,000 ఉద్యోగాలు భర్తీ అవుతున్న క్రమంలో మనకు 11-12,000 ఉద్యోగాలు మన బిడ్డలకు రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఎన్నికలు రాబోతున్న సమయం, రెండో వైపు ఉద్యోగాలు భర్తీ చేసే సమయం, మూడో వైపు విద్యా సంవత్సరం మొదలవుతున్న సమయం. కాబట్టి వెంటనే వర్గీకరణ ఉద్యమాన్ని ఉరుతలూగించే విధంగా కేంద్ర ప్రభుత్వం మెడల వంచి వర్గీకరణ సాధించే దిశగా మన పోరాటాన్ని ఉధృతం చేయడం కోసమే ఈరోజు నవయువ తరానికి బాధ్యతలు అప్పచెప్పి, విద్యార్థి నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పి, నిరుద్యోగ యువతకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని ప్రజలకు పంపాలనే దృష్టితోటే ఈరోజు ఈ కార్యాచరణ తీసుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే నేను పాదయాత్ర చేసే బృందానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నా తమ్ములారా, ఇప్పుడు మీరు మొదలుపెట్టే యాత్ర మీరు నడుస్తూ వెళ్ళేటప్పటికీ శారీరకంగా చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యుక్త వయసే కావచ్చు కానీ పాదయాత్ర అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక 4-5 రోజులు పోయిన వెంటనే ఖచ్చితంగా కాళ్ళు నొప్పులు వస్తుంటాయి, కాళ్ళకు వాపులు వస్తుంటాయి, ఒక అడుగు తీసి అడుగు వేయాలన్న చుక్కలు కనిపిస్తుంటాయి, కాళ్ళకు పొక్కులు వస్తుంటాయి, పొక్కులు పగిలిపోతుంటాయి, పగిలిపోయిన పొక్కుల నుంచి రక్తం రావచ్చు, చీము కూడా రావచ్చు. ఈ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి నేను ముందుగా చెప్తున్నంటే ఈ తెలుగు నేల మీద పాదయాత్ర చేసింది మనమే ముందు కాబట్టి ఈ తెలుగు నేల మీద పాదయాత్ర చేసింది ముందు మనమే కాబట్టి ఇప్పుడు కాదు. ఇప్పుడు పాదయాత్ర చేసే పిల్లలకు 30-35 ఏళ్ళ లోపు ఉండేటోళ్ళే ఉన్నారు. అందరూ కలిసి 25 ఏళ్ళ లోపు ఉండేటోళ్ళు ఉన్నారు. కాబట్టి నేను పాదయాత్ర ఈ తెలుగు నేల మీద మనమే ముందు చేశా. ఆ పాదయాత్ర చేయడం కాదు, ఇప్పుడు మీరు నడిచే ఈ రోజు నాటికి ముగిసిపోయింది. పాదయాత్ర చేయడమే కాదు, 25 ఏళ్ల క్రితం పాదయాత్ర ముగిసిపోయింది. ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణ సాధించాం. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం సాధించాం. 25 ఏళ్ల క్రితం 97 ఏప్రిల్ 14న ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారవారిపల్లె నుంచి మన పాదయాత్ర మొదలై ఏప్రిల్ 14, 97లో మొదలై తిరిగి మనం భువనగిరి మీదకి వెళ్ళి పోయినాం. భువనగిరి మీదకి వెళ్ళి పోయి జూన్ 6 హైదరాబాద్ చేరుకున్నాం. జూన్ 6 హైదరాబాద్ చేరుకునే సమయానికి, అంటే నిన్నగాక మొన్న జరిగిన జూన్ 6కు చేరుకునే సమయానికి 20 లక్షల మంది హైదరాబాద్ వస్తే వెంటనే ఏబిసిడి జరిగింది, జీవో వచ్చేసి లక్షలాది మంది ఈ భారతదేశంలో ఒకే దిక్కు 20 లక్షల మంది సమీకృతమైన చరిత్ర ఆనాడే కనిపించేసింది.
కాబట్టి రాష్ట్రం దిగొచ్చింది. అప్పటికే కమిషన్ వేశారు కనుక కమిషన్ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ను ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించారు. బిల్లు వచ్చేసింది. అంటే 25 ఏళ్ల క్రితమే పాదయాత్ర జరిగింది. పాదయాత్ర నిన్నగాక మొన్న ముగిసింది. ఏబిసిటీ కూడా వచ్చేసింది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళవచ్చని, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమాన్ని బలంగా నిర్మించవచ్చని ఈ దేశంలో మొదటిసారి నిరూపించిన చరిత్ర ఏ జాతికి ఏ సంఘానికన్నా ఉన్నది అంటే ఒక మాదిగలకు ఎంఆర్పిఎస్ మాత్రమే ఉన్నదనే సాక్ష్యం నిలబడ్డది. ఈ నేపథ్యంలో వస్తున్నప్పుడు కాళ్ళ నొప్పులు ఉంటాయి కనుక, పొక్కులు వస్తాయి కనుక, నడవలేని పరిస్థితులు ఉంటాం కనుక, చీమనెత్తురు వస్తుంది కనుక వాటన్నిటి భరించాల్సి వస్తుంది. ఎప్పుడు భరిస్తామంటే వయసున్న నొప్పులే కదా, వయసున్న నొప్పులే కదా. నొప్పులు ఎప్పుడు భరిస్తుంటే నేను పడే నొప్పులు నా కోసం కాదు కదా, నా జాతి కోసమే కదా అని చెప్పి ఎప్పుడైతే ఉంటామో, ఈ కష్టం, ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నా జాతి భవిష్యత్తు కోసమే కదా, నీకు లక్ష్యం మీద ఎంత తపన ఉంటే ఎదురయ్యే సమస్యలు అంత చిన్నగా కనిపిస్తాయని కూడా మీరు మర్చిపోతాను సార్. లక్ష్యాన్ని సాధించాలని తపన లేకపోతే చిన్న కష్టాలే పెద్ద కష్టాలుగా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్యం మీద గొప్ప తపన ఉంటే పెద్ద కష్టాలు కూడా దాన్ని అధిగమించి ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మీకు లక్ష్యం ముఖ్యం అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అయితే అప్పుడు మన తల్లిదండ్రులు నిరక్షరాస్యులే ఉండి ఉద్యోగం నడిపి సాధిస్తే ఆనాటి నిరుద్యోగ యువకులకు కొంత మేలు జరిగింది. ఆనాడు ఏబిసిడి వర్గీకరణ తర్వాత అమలు జరిగిన కాలంలో దాన్ని రద్దు చేస్తే మళ్ళీ 99 నాటికి రాష్ట్రపతి ఆమోదంతో సాధించాం. ఇప్పటికీ వర్గీకరణ 2 సార్లు సాధించామనేసి మీరు మర్చిపోదు. 97 జూన్ 6 హైదరాబాద్ దిగ్బంధమైన రోజు ఏబిసిడి సాధించాం. కొన్ని నెలల పాటు వర్గీకరణ ఉంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని రద్దు చేయించారు. రద్దయిన దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన ఉద్యమే మళ్ళీ దండోర దండయాత్ర పేరుతో జరిగింది. ఆ దండోర దండయాత్రే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసే సమయానికి రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణే 5 ఏళ్ళు అమలు జరిగింది. ఇంకా 5 ఏళ్లలోనే 23,000 ఉద్యోగాలు మన బిడ్డలకు, వేలాది చదువుకునే అవకాశం బిడ్డలకు రావడం జరిగింది. అంటే ఆనాడు నిరక్షరాస్యులు సాధించిన ఉద్యమ ఫలాలు ఆనాడు చదువుకున్న బిడ్డలు అప్పుడప్పుడు పొందడానికి అవకాశం వచ్చింది. కానీ ఈ రోజు మీరు సాధించే ఫలాలు ప్రత్యక్షంగా మీరే అనుభవిస్తారనేసి కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాం. ఆ రోజు నిరక్షరాస్యులు సాధించిన ఫలాలు ఆనాడు అక్షరాస్యులుగా అప్పుడప్పుడు ఎదుగుతున్న మన బిడ్డలు పొందగలిగారు. కానీ ఇప్పుడు మీరే అక్షరాస్యులు, మీరే ఉన్నత విద్యావంతులు కనుక రేపు ఈ ఉద్యమం మరింత బలపడి రేపు ఏబిసిడి సాధిస్తే ఆ ఏబిసిడి సాధించిన ఫలాలు తక్షణం మళ్ళీ మీరే అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ శ్రమ మీకు ఫలితాలు తీసుకొస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటాను. మీ శ్రమే మీకు ఫలితాలు తీసుకొస్తుంది అనేసి కూడా గుర్తించుకోవాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి తపన మీకు ఎంత గట్టిగా నిలబడితే కష్టాలన్నీ తక్కువ అవుతాయి. తపన అనేది లేకపోతే కష్టాలు ఎక్కువ అవుతాయి అనేసి కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ ఈ తెలుగు నేల మీద ఎంఆర్ పాదయాత్ర ద్వారానే దేశంలో పెద్ద ఉద్యమంగా ఎదిగింది. ఊరూరు తిరిగింది, వాడవాడ తిరిగింది, గల్లి గల్లి తిరిగింది, ప్రజా ఉద్యమాన్ని బలంగా నిర్మించింది. అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి పాదయాత్ర అనేది ఒక సాధనంగా ఉపయోగించుకున్నది ఎంఆర్పిఎస్ మాత్రమే. తర్వాత పాదయాత్రలు చాలా వచ్చినాయి. ఆ పాదయాత్రలకు మనకొక తేడా ఉన్నది. పాదయాత్ర ద్వారా మనం బలపడ్డాం, జాతికి విజయాన్ని అందించాం. అదే బలంతో సమాజానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టాం. మీరు గ్రహించాలి. పాదయాత్ర ద్వారా ఎంఆర్పిఎస్ బలపడ్డది 25 ఏళ్ల క్రితం. పాదయాత్ర ద్వారా ఎంఆర్పిఎస్ బలపడ్డది 25 ఏళ్ల క్రితం. కానీ 25 ఏళ్ల క్రితం పాదయాత్ర చేస్తే ఉద్యమం బలపడితే ఆ ఉద్యమ ఫలాలు జాతికి అందినాయి, ఉద్యమ ఫలాలు సమాజానికి కూడా అందినాయి. అంటే మాదిగలు ఒక శక్తి కలిగితే మాదిగల కోసమే కాదు సమాజం కోసం కూడా ఫలాలు అందిస్తారనే సాక్ష్యాలు కూడా మనం నిరూపించాం. కానీ ఆ తర్వాత వచ్చిన పాదయాత్ర అట్లా కాదు. వాళ్ళ కోసం పాదయాత్రలు చేస్తారు, సమాజం కోసమని నమ్మించుకుంటూ వచ్చారు. దయచేసి గ్రహిస్తారని ఆశిస్తున్నాను నేను. వ్యక్తులుగా వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను వాళ్ళు ఎక్స్పోజ్ చేయరు, సమాజం కోసం వస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు. అందుకు సాక్ష్యం రాజశేఖర్ గారి పాదయాత్ర, అందుకు సాక్ష్యం చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, అందుకు సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. మన పాదయాత్ర మొదలైంది ఎప్పుడు? 97లో, అయిపోయింది ఎప్పుడు? 97లోనే. మరి రాజశేఖర్ గారు పాదయాత్ర ఎప్పుడు మొదలు పెట్టాడు? 2003లో, ఎన్నికల కంటే ముందే కదా. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిండు కదా. పాదయాత్ర చేయకముందు చేసిన తర్వాత ఫలితం ఏందో చెప్పండి. ఆయన పాదయాత్ర చేయకముందు కూడా రాష్ట్రంలో 10 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన ఒకడే. పాదయాత్ర చేయకముందు ఆయన కూడా 10 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన ఒకడే. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడల్లా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడేవాడు.
కానీ సీనియర్ నాయకులు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అంటే ఆయన 10 మందిలో ఒకడు కాదు, 10 మందిలోనే ఒకడు, 10 మందిని నడిపించేటోడు కాదు, 10 మందిలో ఒకడు. కాబట్టిగానే ఆయన ముఖ్యమంత్రి సీటుకి ఎన్నిసార్లు పోటీ పడ్డా కూడా ఆయన ముఖ్యమంత్రి కాలేకుండా పోయాడు. చెన్నారెడ్డి కాగలిగిండు, అప్పుడు ఆయన పోటీదారుడే. జనార్దన్ రెడ్డి కాగలిగిండు, ఆయన పోటీదారుడే. టంగుటూరు అంజయ్ కలిగిండు, ఆయన పోటీదారుడే. కోట్ల విద్యాభాస్కర్ రెడ్డి కలిగిండు, ఆయన పోటీదారుడే. పవన్ వెంకటరామరెడ్డి కలిగిండు, ఆయన పోటీదారుడే. చాలా మంది కలిగిండు. అంటే ఈయన రాజకీయాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన కాలం నుంచి ఎంతో మంది పోటీదారులు కానీ ఆయన కాలేకుండా పోయింది, అందరూ అయినరు. అంటే అర్థమైంది, అంటే 10 మందిలో ఈయన ఒక్కడే కానీ ఈయనే 10 మందికి నాయకుడు కాలే. కానీ ఎప్పుడైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక పాదయాత్ర చేసి లక్షలాది మందిని సమీకరించి ఒక ప్రపంచం సృష్టించిందో, అంటే ప్రజల్లోకి వెళ్తే ప్రపంచం సృష్టించవచ్చు అని చెప్పి రాజశేఖర్ గారు భావించుకొని ఆయన ముఖ్యమంత్రి అనేది మనసులో పెట్టుకొని ప్రజల కోసం అనే యాత్ర పేరుతో, ఆయన ప్రజాప్రస్థానం అనే యాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తే, ఆయన చేవెళ్ళం చేసిన పాదయాత్ర ఇచ్చపురం ముగిసేటప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎదురులేని నాయకుడికి ఎదిగిండు. ప్రజా మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది. ఆయనకు పోటీ లేకుండానే ఆయనే ముఖ్యమంత్రి కాగలిగిండు అనేసి కూడా మీరు మర్చిపోతాను ఆయన అనుకుంటున్నాం. అంటే 10 మందిలో అంతకుముందు ఒకడు, కానీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర ప్రజల్లోకి వెళితే అందరికీ నాయకుడు ఆయనే అయ్యాడు. ఆ విధంగా ఆయనే ముఖ్యమంత్రి కాగలిగాడు. మరి ఎప్పుడన్నా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి పాదయాత్ర గురించి చెప్పిండా? నేను ముఖ్యమంత్రి కావడం కోసమే పాదయాత్ర చేసిందని చెప్పి ఎప్పుడన్నా చెప్పిండా? కాదు, ప్రజల కోసమే అని చెప్పిండు. కానీ ప్రజల కోసమని చెప్పిండు కానీ ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిండు అనే విషయం ముఖ్యమంత్రి ద్వారా రుజువైపోయింది. అంతకుముందు ఎన్నోసార్లు పోటీ పట్ట కాలేదు, తర్వాత మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు అనేసి కూడా మీరు మర్చిపోదు. రెండో విషయం మీరు గమనించండి, ముఖ్యమంత్రి అయిన కొన్ని పథకాల ఇవ్వ తర్వాత విషయం, కానీ ఆయన టార్గెట్ ఏందన్నప్పుడు ముఖ్యమంత్రి అనే విషయం మీరు మర్చిపోతారు సార్ అని కోరుతున్నాను. రెండోది, కాంగ్రెస్ నన్ను పాదయాత్రలోనే దించింది కాబట్టి కాంగ్రెస్ ను నేను గట్లనే పాదయాత్ర ద్వారా దించుతా అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ఎన్నికలకు ముందు 2012 నుంచే అక్టోబర్ 2 నుంచి హిందూపూర్ నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర పోయేటప్పటికీ ఆయన విశాఖపట్నం ఊహించడం లక్షలాది మందితో. ఆయన టార్గెట్ ఏంది? కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవడం, ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కావడం కదా. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి పునాదులు ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణ విభజన జరిగిన వెంటనే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకే మెజారిటీ వచ్చింది, ఆయనే ముఖ్యమంత్రి అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే పాదయాత్ర అన్నాడు కానీ ఆయన కోసమే యాత్ర అనే విషయం కూడా ఆయన ముఖ్యమంత్రి ద్వారా రుజువు అయిపోయింది. తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలంటే మరి రాజశేఖర్ గారు కొడుకు చేసింది ఏంటి? మా నాన్న చంద్రబాబు నాయుడు ఓడించడానికి ప్రజల్లోకి వెళ్ళిండు. మళ్ళీ నేను చంద్రబాబుని ఓడించాలన్నా నేను ప్రజలకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిండు. అందరు ప్రజల కోసం అనుకున్నారు, కానీ ఆయనే మెజార్టీ వచ్చింది, ఆయనే ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇతరులు చేసే పాదయాత్ర వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది, అది ప్రజలకు చెప్పరు. కానీ ఎంఆర్పీ చేసిన పాదయాత్ర ఎజెండా స్పష్టంగా చెప్తుంది. ఎంఆర్పీ బలపడితే సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఎంఆర్పీ మొదలు సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఈ తెలుగు నేల మీద రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు చేయలేని మేలు ఎంఆర్పీఎస్ మాత్రమే చేసింది. ఎలా చేసింది? ఇది ఒక శక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ శక్తి జాతికే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల ఫలాలే 2004లో నడిపిన గుండె జబ్బుల ఉద్యమం నుంచి వచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం అనే విషయం అందరికీ తెలుసు. 2007 తర్వాత వచ్చిన వికలాంగుల ఉద్యమే దేశంలో ఎక్కలేని విధంగా వికలాంగుల పెన్షన్ 3000కు పెరగడానికి సాక్ష్యం అనేసి కూడా మనందరూ తెలుసు. వృద్ధుల వితంతుల పోరాటం మనం నెలల తరబడి తిరిగి ఉప్పల్లో జరిగిన సభ ఫలితమే 200 పెన్షన్ వల్ల 2000 దాకా పెరగడానికి కారణమైన విషయం మనకు తెలుసు. అదే సమయంలో ఆకలి కేకల యాత్ర చేసిన ఫలితమే 4 కిలోల బియ్యం, తెల్ల రేషన్ కార్డు బియ్యం ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోలు పెరిగిన విషయం మనందరూ తెలుసు. SC/ST ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్ సాధించింది మనమే అని తెలుసు. SC/ST యాక్ట్ రద్దు అవుతే దాన్ని తిరిగి నిలబెట్టింది మనమే అనే విషయం అందరికీ తెలుసు. అంతకంటే ముఖ్యంగా మహిళల మీద జరిగిన అత్యాచారాలను నిరసిస్తూ త్వరగా నిందితులకు శిక్షలు పడే విధంగా వాళ్ళ కోసం పోరాటం చేసి ఈ తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించి పెట్టిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎంఆర్పీఎస్ బలపడితే మాదిగ జాతి తలెత్తుకున్నది, మాదిగ జాతి కొన్ని హక్కులు పొందింది. ఎంఆర్పీఎస్ బలపడితే సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. అంటే మనం మనసులో ఒక ఎజెండా పెట్టుకొని జనాన్ని నమ్మించడానికి తిరగలేదని, ఎజెండా ఏది పెట్టినా సమాజానికి మేలు కోసమే మనం ప్రయత్నం చేసిన అనడానికి ఇవన్నీ సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోద్దని సగనంగా కోరుతున్నాను. అందువల్ల ఇతరులు చేసే పాదయాత్రకు మన పాదయాత్రకు తేడా ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నది మన రాజశేఖర్ గారు కూతురు, లేదా మనోళ్ళు ఒకరు బహుజన్ సమాజ్ అనే పార్టీ నుంచి ఇంకోటి చేస్తున్నారు. వాళ్ళ ఎజెండా ఏందో